దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతం. అందుకే కుతూహల ఆరాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల ఆరాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదరు. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయమై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదరు. శక్తినిచ్చు దేవుడు శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమునిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి మరొకసారి శబ్దమాడి శక్తినిచ్చు యేసు, శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయమై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదరు. కుతూహలం ఆరాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆరాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఎంతమందికి ఆనందం ఉందండి? ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆరాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆరాటమే నా యేసుని సన్నిధిలో. లా 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 అందరము కలిసి శబ్దమాడి స్వేచ్ఛనిచ్చే దేవుడు, స్వాతంత్రం ఇచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనము స్వతంత్రులమే. అపాధికారి విరగొట్టబడి అందుకే ఏ తెగులు నా గుడారము సమీపించదయా. అపాయమేమీ రానేరదు, రానేరాదమ్మా. ఇంకా గట్టిగా చెప్పచ్చు. ఉన్నతమైన దేవుని నివాసముగా కొని ఆశ్చర్యమైన దేవునికు ఆదాయ పరిస్థితి. ఉన్నతమైన దేవుని నివాసముగా కొని ఆశ్చర్యమైన దేవుని ఆదాయపరిచి ఉన్నతమైన దేవుని నివాసముగా
జయించగలుగుతామండి. గొర్రెపిల్ల రక్తముతో సాతాన్ని జయించి తిని వాడు ఓడిపోయిన శత్రువు ఈరోజు కేవలం తోకాడుస్తున్నాడని మనకి తెలుసు. ఈరోజు భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. నేను గొర్రెపిల్ల రక్తముతో జయించబడిన వాడను, జయించిన వాడను, జయించిన దానను అని చెప్తామండి. ధైర్యంగా మనం అందుకుంటాం. ఆత్మతో వాక్యముతో అనుదినము జీవిస్తాం. ఇదే కదా మన ఆనందము. మన పౌరస్థితి పరలోకమందున్నది, మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెడతావా, సిద్ధపడతావా? ఈ మాటలు మనమందరం జ్ఞాపకం చేసుకుంటే, నా దేవుడు నా యేసు అతి త్వరలో వస్తున్నాడు, నేను ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానా పరిశీలించుకున్నామని. నమ్ముతున్నారా అండి?